చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనకు ఒక పాస్ట్లో ఏదైనా ఒక సంఘటన, ఒక సిచ్యువేషన్ జరిగితే అక్కడే ఆగిపోవడం, లేదు నాకు ఇంకా అయిపోయింది నా జీవితం అని అదే తలుచుకుంటూ కుంగిపోవడం కరెక్టా, లేకపోతే లేదు ఇది కాదు ఇంకా ముందుంది అని బయటకు వెళ్ళడం కరెక్టా, అక్కడి నుంచి బయటకు ఎలా రావాలి, ఈ విషయం గురించి మాట్లాడడానికి రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రాంలో ఈరోజు నాతో పాటు విజయ బంగారు గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. మేడంతో మాట్లాడదాం. హాయ్ వైషు. నమస్తే. బాగున్నారా మ్యామ్? సో గతం అంటే అయిపోయింది అనే ఒక విషయం గతం అనే దాంట్లోనే ఉంటుంది కదా, పాస్ట్. కానీ కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు మనల్ని అక్కడ తొక్కేస్తాయి, లేకపోతే అక్కడ ఉంచేస్తాయి అనుకోవచ్చు. అక్కడి నుంచి రాలేరు. అక్కడే తలుచుకుంటూ నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఉండిపోతారు. అది కరెక్టా? అక్కడి నుంచి అసలు మనం బయటకు ఎలా రావాలి చెప్పండి మ్యామ్. మీరు అన్నట్టుగా జరిగిపోయింది. దాన్ని మళ్ళీ తిరుగులేని ఏది అంటే మనము ఏది వెనక్కు తీసుకురాలేము అంటే టైము. జరిగిపోయిన టైము, జరిగిపోయిన కాలాన్ని మళ్ళీ మనం ఎటువంటి టెక్నికల్ పద్ధతులు వచ్చినా, ఎటువంటి శాస్త్రాలు ఇంకా పెద్దగా అయినా, అంటే మనము చాలా ఇంప్రూవ్ అయినా కూడా, టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా జరిగిపోయిన దాన్ని గడిచిపోయిన కాలాన్ని మనం వెనక్కు తీసుకురాలేము. సరే, ఏదో మన దురదృష్టమో, లేకపోతే మన పొరపాటో, మన గ్రహపాటో, ఏదో మన తప్పిదమో, తెలుసో తెలియకో చేసిన తప్పు వల్ల మనం ఏదో ఒక తప్పు చేసాం. ఓకే, చేసాం, అయిపోయింది. ఇంకది దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే మరి ముందుకు ఎలా వెళ్తావు కదా. జరిగిపోయింది కాబట్టి. కాకపోతే ఏంటంటే ఇది వరకు జరిగినది, దాని గురించి నేను ఏం చేసుకోవాలా, లెసన్ నేర్చుకోవాలి. అప్పుడు నేను ఆ తప్పు చేశాను, నేను పొరపాటున ఒక మంచి ట్రూ ఫ్రెండ్ని నేను పోగొట్టుకున్నాను, నా నోటు దురుసు వల్ల, మిస్అండర్స్టాండింగ్ వల్ల నేను ఒక మంచి వ్యక్తిని నేను పోగొట్టుకున్నాను. ఇప్పటి నుంచి నేను జాగ్రత్తగా ఉండాలా, ఇంతవరకు చేసిన తప్పు నేను చేయకూడదు అనేది ఉంటే మనం ముందుకెళ్తాం. అట్లాగే ఒక రిలేషన్షిప్లో భార్యాభర్త ఏదో మాట అనుకున్నారు, ఒక చిన్నదానికి నువ్వెవరో నేనెవరో అనుకున్నారు, విడిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఎవరికి అటువైపు ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి రియలైజేషన్ వస్తుంది, నేను చిన్న సర్దుకొని ఉంటే బాగుండేది కదా, ఈ చిన్నదానికి ఎందుకు నేను చిలువలుగా చేసి రాద్ధాంతం చేసి కోర్టు వరకు వెళ్ళి డైవర్స్ తీసుకున్నాం. ప్రతి ఒక్కరు అంటారు, అయ్యో అమ్మాయా చాలా మంచిది, ఏదో అని ఉండొచ్చు అని అన్నప్పుడు నువ్వు దాన్ని ఏం చేయలేవు. మళ్ళీ అంటే వీలైతే మళ్ళీ కలిసి ఉండొచ్చు. నిజంగా అతికి అది మళ్ళీ కలిసినంత మాత్రాన మళ్ళీ మీరు అప్పట్లాగా ఉండలేరు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఆ తప్పు చేయకూడదు కదా. మళ్ళీ నువ్వు ఎవరితోన్నా ట్రావెల్ చేయాలనుకున్నా, నువ్వు ఎవరితోన్నా ఫ్రెండ్షిప్ కానీ ఎవరితోన్నా ఉండాలనుకున్నా, నువ్వు మళ్ళీ ఆ తొందరపాటు నిర్ణయాలనేది తీసుకోకూడదు. సో జరిగిపోయిన దాని గురించి నువ్వు ఆలోచిస్తూ పోతే నువ్వు అసలు ముందుకే వెళ్ళలేవు. అయ్యో నేను ఎందుకు చేశాను, చేయకుండా ఉండాలి, చేసేసావు కదా, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తావు కదా. ఇప్పుడు అంటారు కదా, మాట ఒకసారి మన నోట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకోలేవు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా, నేను మళ్ళీ జాగ్రత్తగా మాట బయటికి రాకుండా, మాట తొల్లకుండా, ఏంటి పొరపాటున ఒక మాట మాట్లాడకుండా ఉండాలి. అప్పుడు అంటే నేనేం నేర్చుకున్నాను, అప్పుడు నేను పొరపాటున అంటే తొందరలో ఒక మాట నేను జారాను, మళ్ళీ ఈసారి నేను మాటలు జాగ్రత్తగా మాట్లాడాలనేది నేర్చుకోవాలి. అంటే అది కదా రియలైజేషన్. అంతసేపు వచ్చి అయ్యో నా బతికిట్లా అయిపోయింది, నేను అలా చేయకుండా ఉండాల్సింది, నేను ఒక బిజినెస్ అందరూ చెప్పారు వద్దని అయినా పెట్టాను, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా, ఈసారి నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు. కాబట్టి గతాన్ని తలుచుకొని మనము ఏడుస్తూ కూర్చొని మనం బాధపడుతూ ఉంటే ఇంకా మనము ముందుకు వెళ్ళలేము, మనం ఏమీ చేయలేము. సో గడిచిన జీవితాన్ని గురించి మనం పాఠాలు నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు రోడ్డు మీద నడుస్తూ వెళ్తారండి, వెళ్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పొరపాటున చూడకుండా కింద పడతారు. అప్పుడు ఏం చేస్తాం, లేచి మళ్ళీ వేసే అడుగు ఎలా ఉంటది, ఇదివరకు కింద పడ్డా జాగ్రత్తగా ఉండాలి, గుంతలు ఉన్నాయో ఎత్తుపల్లాలు ఉన్నాయో ఏమిటో అటు ఇటు చూడకూడదు, జాగ్రత్తగా వెళ్ళాలనేది నేర్చుకుంటారు కదా. అబ్బా అప్పుడు కింద పడిపోయాను ఇంకా నేను నడవకూడదని అలాగే నిల్చుకుంటారా, నిల్చోరు. సేమ్ అంతే. ఎప్పుడైనా గతాన్ని తలుచుకొని ఏడ్చే బదులు, బాధపడే బదులు, ఆ చేసిన పొరపాట్లు, చేసిన తప్పిదాలు ఇప్పటి నుంచి నేను చేసే దాంట్లో మళ్ళీ రిపీట్ కాకుండా ఉంచుకొని మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కొన్ని సిచ్యువేషన్స్ లో మ్యామ్, అంటే చిన్నప్పుడు నాకు చైల్డ్హుడ్ ట్రామా ఒకటి జరిగింది, నేను దాంట్లోంచి ఇంకా బయటకు రాలేదు. ఇంకా ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా అప్పుడు జరిగిన దాని గురించి, నన్ను అప్పుడు మా అమ్మ బాగా చూసుకోలేదనో, లేకపోతే నన్ను సింగిల్ గా ఇట్లా
పెరిగాను నేను, ఇవే మళ్ళీ గుర్తు చేసుకొని ఏడ్చే వాళ్ళు ఉంటారు ఉంటారు. మరి ఏం చేస్తావు? అందుకనే గతం గతం గతః, గడిచిపోయింది మళ్ళీ రాదు. ఇప్పుడేం చేయాలి అంటే మీ మదర్ ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని చేరదీయలేదు, మీకు ఆమె ప్రేమ అవన్నీ నీకు దక్కలేదు. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు నువ్వు అట్లాగే డిప్రెషన్లో ఉండిపోతే రేపొద్దు నీకు పెళ్ళి అవుతావు, నీకు కూడా పిల్లలు పుడతారు, అప్పుడు వాళ్ళని కూడా నువ్వు అలాగే చూస్తే మళ్ళీ ఇంకొకటి నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటావు కదా. కాబట్టి నేనేం చేయాలి? మా అమ్మ ఇలా చేసింది, నన్ను దగ్గర తీసుకోలేదు, నేను అలా చేయకూడదు, నా పిల్లలు నేను బాగా చూసుకోవాలి, నా పిల్లలకి ఇలాంటి పొరపాట్లు లేకుండా చక్కగా చూసుకోవాలని మా అమ్మ నన్ను సరిగ్గా చూసుకోలేదు, అంటే నేను లాస్ట్ అమ్మాయినో లేకపోతే ఫస్ట్ అమ్మాయినో నన్ను సరిగ్గా చూసుకోలేదు, అందరినీ చూసుకుంది అంటే నువ్వు అలాంటి భేదాభిప్రాయాలు లేకుండా చక్కగా నీ పిల్లలను నువ్వు చూసుకునేలాగా ఉండాలి. అంతేగాని మా అమ్మ నన్ను చూడలేదని లేదు, అమ్మ లేదు, అది జరిగిపోయేది లేదు. ఇప్పుడు నీకు దాదాపు 30 సంవత్సరాలు వచ్చాయి, 3 ఏళ్ళప్పుడు జరిగింది, నువ్వు ఇంకా 28 సంవత్సరాలు నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే ఇంకా అంతే, ఇంకా నువ్వు మళ్ళీ పైకి ఎదగలేవు. కాబట్టి గతం గతః అంతే. సో ముందుకు వెళ్ళిపోవడమే అంతే, ముందుకు మంచి ఆలోచనలతో మళ్ళీ అలాంటి పొరపాట్లు జరగకుండా రియలైజ్ అయ్యి ముందుకెళ్ళి మన పని మనం చేసుకోవాలి, అంతే, వదిలేయాలి అంతే. కాకపోతే ఏంటి చెప్తున్నా, మళ్ళీ సబ్జెక్టు కరెక్షన్ ఏంటంటే, మళ్ళీ ఎప్పుడైతే నువ్వు ఎలాంటి పొరపాట్లు చేసి ఇవాళ ప్రతి క్షణం అనుక్షణము ఆ తప్పు గురించి నేను జరగకుండా ఉండాల్సింది, చెయ్యకుండా ఉండాల్సిందని బాధపడుతున్నావో అది మళ్ళీ జరగకుండా, మళ్ళీ నీ లైఫ్ నీ లాస్ట్ బ్రెత్ వరకు అది జరగకుండా చూసుకోవాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు